చెప్ హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు TCL 55 ఇంచెస్ టీవీ అనేది మన ఆఫీస్కి రావడం జరిగింది. ప్రాబ్లం ఏమైనా చూసుకుంటే మనకి ఇది పిక్చర్ ఉంది, ప్లెయిన్ పిక్చర్లో ఉందన్నమాట. ఇప్పుడైతే మనం స్టాండ్ రిలీజ్ చేసి కంప్లైంట్ చూద్దాము. చూడొచ్చు మీరు ఇక్కడ షార్ట్ అవుతుంది డిస్ప్లే అనేది. మనకైతే బ్యాక్ లైట్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఆన్ అవుతుంది, కానీ మనకు డిస్ప్లే అనేది ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్యానల్ని మనము ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెడ్ సైడ్ ప్రాబ్లం ఉందనేసి మనం ఇప్పుడైతే మనం చూద్దాము స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హై ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ స్టిప్స్ ఉన్నాయి కదా, ఈ రెండు స్టిప్స్లో ఇవి మనకు ప్యానల్లో డివైడ్ అనమాట. లెఫ్ట్ రైట్ అనేది డివైడ్ అవుతుంది. మనకి హెడ్ సైడ్ ప్రాబ్లం ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టిప్ అనేది రిమూవ్ చేసుకొని ప్రాబ్లం హెడ్ సైడ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ రైట్ సైడ్ది రిమూవ్ చేసుకుంటున్నాను. స్టిప్ అనేది రిమూవ్ చేసుకొని అయితే టీవీ ఆన్ చేసుకొని ప్రాబ్లం హెడ్ సైడ్ ఉందో ఫైండ్ అవుట్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు నేను టీవీ అయితే ఆన్ చేశాను. చూడొచ్చు, మనకైతే ఇట్ సైడ్ రిమూవ్ చేసాము, కానీ ఇట్ సైడ్ అనేది ప్రాబ్లం ఉంది. ఇట్ సైడ్ వర్క్ అన్నిటి ఉంది. ఇప్పుడైతే మనం అట్ సైడ్ యాడ్ చేసి ఇట్ సైడ్ అయితే రిమూవ్ చేసి మనం ప్రాబ్లం అనేది చూద్దాము. నెక్స్ట్ ఏ కండిషన్లో ఉంది ఏంటనేసి. మనమైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనము ప్రాబ్లం అనేది చూద్దాము, ఎట్ సైడ్ ఉంది ఏంటి అనేసి. చూసారు కదా, మనకు ఇక్కడ TCL అనేసి నేమ్ పడ్డది సగం అనమాట. మనకు సగం దాకా పిక్చర్ అనేది ఓకే ఉందన్నమాట. ఈ సగం పిక్చర్లో మనకి ఇట్ సైడ్ గ్లాస్ షార్ట్ ఉంది. ఆ గ్లాస్ షార్ట్ని మనం ఎలా రిపేర్ చేయాలి ఏంటి అనేసి మనమైతే స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇప్పుడు రండి. మనకైతే ఇప్పుడు ఇట్ సైడ్ ప్రాబ్లం ఉంది కదా ఈ స్కానర్లో. ఇప్పుడైతే మనం ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి రిపేర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడైతే మనం ఎక్కడ రిపేర్ చేసాము ఏంటి అనేసి చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ CKV లైన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 8 CKV లైన్స్ వస్తాయి. ఆ 8 CKV లైన్స్ని కూడా మనం కట్ చేసి గ్రౌండ్కి ఇవ్వడం జరిగింది టోటల్గా. ఎప్పుడైతే మనకు పిక్చర్ అనేది చూసుకుంటే ఏ విధంగా ఉందనేసి చూసుకుంటే మనకైతే చూడొచ్చు మీరు. మనకు ఒరిజినల్ డిస్ప్లే ఎలా రెడీ అవుతుందో సేమ్ అలాగే రెడీ అయిందనమాట. మనకు ఒక లైన్ లేకుండా ఏమీ స్కానింగ్ లైన్స్ కూడా ఏం లేవు. మీరు టోటల్గా ఇక్కడ చూడొచ్చు టీవీ అనేది ఏ రేంజ్లో రిపేర్ అయింది అనేసి కూడా. మీకు కూడా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా మన ఆఫీస్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన నెంబర్ అనేది పైన ఏదైనా ఇస్తున్నాను నేను. మీరు కాంటాక్ట్ అయ్యి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఓన్లీ TCL అనే కాదు, LG, శాంసంగ్, ఎనీ కంపెనీ అనమాట మనం రిపేర్ చేయడం జరుగుతుంది మన ఆఫీస్లో. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.